సెకండ్ డే నరక చతుర్దశి అవుట్ఫిట్. నరక చతుర్దశి రోజున నేను వేసిన సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట. ఏంటక్క వాయిస్ అలా వస్తుంది అని మాత్రం అడగండి, చాలా వరకు కోల్డ్ చేసింది. సీజన్ చేంజ్ అయిందంటే చాలు ఆటోమేటిక్ గా అంతా చేంజ్ అయిపోతుంది. సో అలా వచ్చిందే ఇదంతా. కొన్ని డేస్ పాటు ఇదే వాయిస్ ని మీరు భరించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే మీకు ఇచ్చిన మాట ప్రకారం అవుట్ఫిట్స్ ని తప్పకుండా ప్రెజెంట్ చేస్తానన్నాను. అది మాత్రం పక్కగా చూపించాలని ఫిక్స్ అయ్యాను. కూడా ఇట్లాంటి బాధ రాకూడదు తెలుసా, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా కక్ష తీర్చుకోవడానికి వస్తున్నట్టుంది జలుబు నాకు. ఈవెన్ దో నా మేకప్ ఆర్టిస్ట్ కానీ కెమెరా మ్యాన్ కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు, ఇంత ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇంత డేర్ చేసి అసలు చేయడం అవసరమా అని. లిటరల్లీ వాళ్ళందరికీ నేను మాటిచ్చాను, డెఫినెట్ గా నా వీడియో కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారని. ఒక్కసారిగా మీ పేరు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా అస్సలు అబ్జెక్ట్ చేయలేదు. ఇంకా మీ ఇష్టం అక్క అని వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి మరి నాకు ఇష్టమైన థింగ్స్ ని చేస్తూనే ఉన్నారు. బట్ ఓపిక్ గా నా ఎనర్జీని వాళ్ళు ఎక్కడా తగ్గకుండా నన్ను చూసుకుంటూనే ఉన్నారు. నరక చతుర్దశి రోజు నేను వేసుకున్న సెకండ్ అవుట్ఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ అందరికీ కూడా. అందరూ అంటూ ఉంటారు ఇది మోస్ట్లీ పార్టీ వేర్ లా కనిపిస్తుంది అక్క, ఫెస్టివల్ వేర్ లా అస్సలు లేదు అని చెప్పేసి. లిటరలీ పార్టీ వేర్ లా కాదు, ఇది మీరు ఫెస్టివల్ కి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన ఏదైతే బ్లౌజ్ ఉందో దాని మీద కూడా మొత్తం పరల్ వర్క్ వచ్చేసింది అనమాట. అండ్ కింద మనకి లంగా మొత్తం కూడా వెల్వెట్ క్లాత్ తో అయితే వచ్చేసింది. ఫైనల్లీ ఐ లవ్ ద అవుట్. ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఈవినింగ్ వీడియోలో షేర్ చేస్తాను.